ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. యోహాను బోధించడం. బాప్తిస్మము ఇచ్చే యోహాను ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు. అతడు దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మరు మనస్సు పొందండి అని ఉపదేశించేవాడు. ఇతని గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు: ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయమని, తిన్నగా మార్గాన్ని వేయమని ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడ్డ వస్త్రాలను ధరించి, నడుముకు తోలుదట్టి కట్టుకొని, ముడతల్ని అడవి తేనెను తింటూ జీవించేవాడు. యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి, యోర్దాను నది ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి తాను చేసిన పాపాలని ఒప్పుకునేవాళ్ళు. అతడు వాళ్లకు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చేవాడు. బాప్తిస్మము ఇది గ్రీకు పదము, ఇంగ్లీష్లో బాప్టిజం. దీని అర్థము నీటిలో మునగడం. పరిసయ్యులు, సద్దూకయ్యులు యోహాను బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతను వాళ్ళని చూసి, మీరు సర్ప సంతానం, దేవుని కోపం నుంచి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చించారు? మీరు మారు మనసు పొందినట్లుగా మీ ప్రవర్తనను మార్చుకోండి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ల నుండి దేవుడు అబ్రహామునకు సంతానాన్ని సృష్టించగలని నేను చెప్తున్నాను. చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలమివ్వాలని చెట్లను నరికి మంటల్లో వేస్తాడు. మీరు మారు మనసు పొందారు కనుక నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. కానీ నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తి కలవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమున శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకుంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు అని అన్నాడు. యోహాను చేత యేసు బాప్తిస్మం పొందుట. గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మం పొందడానికి యోర్దాను నది ప్రాంతానికి వచ్చాడు. కానీ యోహాను ఆయనతో, నీ ద్వారా నేను బాప్తిస్మం పొందాలి, కానీ నీవు నా ద్వారా బాప్తిస్మం పొందడానికి రావడమా అని అంటూ యేసును ఆపడానికి ప్రయత్నించాడు. యేసు సమాధానంగా, ప్రస్తుతానికి ఇది జరగనిమ్ము, నీతిని నిలబెట్టడానికి మనం ఇలా చేయడం సమంజసమే అని అన్నాడు. దీనికి యోహాను అంగీకరించాడు. యేసు బాప్తిస్మం పొంది నీళ్ళ నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ ఒక పౌరంలాగా తన మీదకు రావడం యేసు చూశాడు. పరలోకం నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని పట్ల నాకెంతో ఆనందం అని అన్నది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.